వీడియోలో నేను టైప్స్ ఆఫ్ ఇన్కమ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను అండి. టైప్స్ ఆఫ్ ఇన్కమ్. ఈ భూమి ఉండే ప్రతి మనిషికి 2 రకాల ఇన్కమ్స్ వస్తుంటాయి. యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం పని చేసి వర్క్ చేసి సంపాదించేదాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం, దాంట్లో నుంచి వచ్చే ఆదాయం ఉంటుంది కదా, అది యాక్టివ్ ఇన్కమ్. లేదా ఒక జాబ్ చేస్తున్నాం డైలీ మార్నింగ్ నుంచి నైట్ లాగా, దానివల్ల వస్తుంది కదా ఆదాయం, దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం. సింప్లీసే ఈ 2 అనమాట. ఒక ఎగ్జాంపుల్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం వర్క్ చేయకుండా వచ్చే ఇన్కమ్. మనందరికీ తెలుసు పెన్షన్ అనేది రిటైర్ అయిన తర్వాత వస్తుంది. అది వితౌట్ వర్క్ ఏమీ చేయబడలే, దాన్నే పెన్షన్ అని అంటాం. అది వన్ ఆఫ్ ది ప్యాసివ్ ఇన్కమ్, వెరీ పాపులర్, గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి ఉంటుంది. నెక్స్ట్ మనకి డబ్బు సంపాదించే మార్గం. ప్యాసివ్ ఇన్కమ్ కున్న ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్ ఏమిటి? మనకున్న పాపులర్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్ ఎఫ్డి. ఇది అందరికీ తెలుసు. ఎఫ్డి అనేది వెరీ పాపులర్ అండ్ సేఫ్, కాకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ అనేది చాలా తక్కువ వస్తాయి, రిటర్న్స్ అనేది. సెకండరీ రిలేటివ్స్కి వడ్డీలు గీయడం, ఫ్రెండ్స్కి వడ్డీలు గీయడం, నైబర్స్కి వడ్డీలు ఇవ్వడం, తెలిసిన వ్యక్తులకి వడ్డీలు ఇవ్వడం. కానీ ఇక్కడ వడ్డీ వచ్చేది పక్కన పెడితే డిఫాల్ట్ అంటే 10 మందికి ఇస్తే ఒక్క లెగర్ కొట్టినా కానీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా లాస్ అనేది, అదొకటి. చీటీపాట. ఈ చీటీపాట అనేది ఏంది, ఒక 10 మంది 20 మంది కలిసి గుంపుగా చేసుకునేది. దీంట్లో ఎవరైనా ఎగ్గొట్టినా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అది డిఫాల్ట్ అవ్వడం ఛాన్సెస్ ఎక్కువ. ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ వచ్చినా కానీ డిఫాల్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. రిస్క్ అనేది చాలా ఎక్కువ, అంటే అన్సెక్యూర్డ్. సింప్లీసే, ఎక్కడ సెక్యూరిటీ ఉండదు మనకి ఫస్ట్లీ. ఇంకా మనకున్న ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్, వెరీ పాపులర్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ వచ్చేసరికి రియల్ ఎస్టేట్. ఇది మనకు అందరికీ బాగా పాపులర్ అయింది. రియల్ ఎస్టేట్ అంటే ల్యాండ్ కొనడం, హౌస్లో ఇన్వెస్ట్ చేయడం, ఒక హౌస్ కొనుక్కోవడం, లేదా ఒక షాప్ కొనడం, లేదంటే ఒక అపార్ట్మెంట్ కొనడం, లేదంటే ఒక షాపింగ్ మాల్స్లో ఒక షాప్ తీసుకోవడం, దీన్ని రియల్ ఎస్టేట్ అంటాం. కానీ రియల్ ఎస్టేట్లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 acre ల్యాండ్ ఉంది ఇక్కడ, అంటే ల్యాండ్ కన్నా పొలం అనుకోండి. ఇక్కడ పొలం ఉందనుకోండి, ఇక్కడ లిక్విడిటీ అనేది 100 రూపాయలు 100 రూపీస్ కూడా మనం అమ్ముకొని సంపాదించలేం. ఫస్ట్ సింప్లీసే, ఇమీడియట్గా అవసరం అయితే ఈ రోజు కావాలి, ఏదైనా ఊరికి వెళ్ళాలనుకున్నాం, లేదా ఎమర్జెన్సీ వచ్చింది, 100 రూపాయలు కూడా రాదు. దాన్నే ఇల్లిక్విడ్ అసెట్స్ అంటాం. రియల్ ఎస్టేట్ అనేది ఇల్లిక్విడ్ అసెట్. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మనకున్న ఆల్టర్నేట్ మెథడ్స్ లిక్విడ్ అసెట్స్. మనకు వెరీ పాపులర్ లిక్విడ్ అసెట్ వచ్చేసరికి గోల్డ్. వెరీ పాపులర్ లిక్విడ్ అసెట్ వచ్చేసరికి గోల్డ్, దాంతోపాటు సిల్వర్, దాంతోపాటు స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ అంటే ఓన్లీ స్టాక్సే కాదు, దాంతోపాటు మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ట్రేడర్ ఫండ్స్ ఉంటాయి, ఎక్స్చేంజ్ ట్రేడర్ ఫండ్స్ అంటారు, క్రిప్టో కరెన్సీ. మీకు పూర్తి నాలెడ్జ్ తెలుసుకోవాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ కంటెంటే వస్తుందండి. ఈ వీడియో నచ్చినట్టు